హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 22న జరిగిన ఎగ్జామ్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, అమెరికా దేశానికి చెందిన ఎరిక్సన్ ప్రఖ్యాత మనోవిశ్లేషకవాది. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఏలోన అమెరికా దేశపు అని ఉంది, కానీ ఎరిక్సన్ ఏ దేశానికి చెందినవాడు అంటే జర్మనీ దేశానికి చెందినవాడు, కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, వ్యక్తి వికాసాన్ని అధ్యయనం చేసిన ఫ్రాయిడ్ అనుచరులలో ఎరిక్సన్ ముఖ్యుడు. వ్యక్తి జీవితకాలంలో జరిగే వికాసాన్ని తన మనోసాంఘిక సిద్ధాంతం ద్వారా ఎరిక్సన్ తెలియజేశాడు. ఇది మనకు సరైన స్టేట్మెంటే. ఫ్రాయిడ్ యొక్క అనుచరుడు అంటే ఎరిక్సన్, ఓకేనా, సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క. ఈ ఎరిక్సన్ మనకు మనోసాంఘిక సిద్ధాంతంను తెలియజేశాడు, కాబట్టి ఏ సరికాదు, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, ఫ్రాయిడ్ చెప్పిన లైంగికతలోని లిబిడోను వ్యతిరేకించి దాని స్థానంలో అహంకు ఎరిక్సన్ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ లైంగికతలోని లిబిడోకు ప్రాధాన్యత ఇస్తే దాన్ని వ్యతిరేకించి తన శిష్యుడైన ఎరిక్సన్ వ్యతిరేకించి అహంకు ప్రాధాన్యత ఇచ్చాడు, ఈగోకి. కాబట్టి స్టేట్మెంటే సరైనదే. ఫ్రాయిడ్ను అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటారు అని చెప్పారు ఇక్కడ, కానీ ఫ్రాయిడ్ని కాదు, అహం గురించి ఎక్కువ పరిశోధన చేసింది ఎవరు అంటే ఎరిక్సన్. కాబట్టి ఎరిక్సన్ను అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఈగో సైకాలజిస్ట్ అని కూడా అంటారు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు, ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ రచించని గ్రంథం ఏది? ఎరిక్సన్ రచించని గ్రంథం ఏది అని అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ఉంది. ఇది మనకు ఎరిక్సన్ రచించినది. ఆప్షన్ 2 ద స్టేజెస్ ఆఫ్ సైకాలజికల్ డెవలప్మెంట్, ఇది కూడా మనకు ఎరిక్సనే రచించారు. ఐడెంటిటీ అండ్ ద లైఫ్ సైకిల్, ఇది కూడా మనకు ఎరిక్సనే రచించాడు. కాబట్టి ఎరిక్సన్ రచించని గ్రంథం ఏది అని అడిగినాడు, కాబట్టి ఇవన్నీ కూడా ఎరిక్సనే రచించినారు, కాబట్టి పైపు ఏవి కాదు అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది. సరైన వాక్యం కానిది ఏది అంటే మనకు ఆప్షన్ 3 ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలు 9 అని ఇచ్చినాడు, కానీ 8 దశలే ఉంటాయి. ఎరిక్సన్ రచించిన మనోసాంఘిక వికాసంలో 8 దశలే ఉంటాయి. మిగిలిన 3 కూడా మనకి సరైన ఆప్షన్సే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం తన సాంఘిక వికాస దశలను సరైన వరుస క్రమంలో గుర్తించండి అని అంటున్నాడు. ఇక్కడ క్రీడా దశ, ఉత్తర శైశవ దశ, పాఠశాల దశ, శైశవ దశ, పూర్వ శైశవ దశ అని ఉంది. మనకు ఫస్ట్ పూర్వ శైశవ దశ అనేది దాంతో మొదలవుతుంది, తర్వాత ఉత్తర శైశవ దశ, తర్వాత మనకు క్రీడా దశతో మొదలవుతుంది, తర్వాత పాఠశాల దశ. ఇది మనకు ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఆప్షన్ 1 DBAC అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి ఇచ్చిన జతలలో సరికాని జతగా గుర్తించండి అంటే మనకి ఏది మనకి సరికాని జత అంటే మనకు ఆప్షన్ 4 పాఠశాల దశ అనేది మనకు 12 నుంచి 20 సంవత్సరాలు ఉంది, కానీ మనకి ఎరిక్సన్ ప్రకారం 12 నుంచి 20 సంవత్సరాలు దాన్ని ఏమంటారంటే కౌమార దశ అని చెప్పుకుంటాము. పాఠశాల దశ అనేది దేనంటారు అంటే 6 నుంచి 12 సంవత్సరాల కాలాన్ని పాఠశాల దశగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలో సరికాని జత ఏది అని అంటున్నాడు. ఈ క్రింద ఇచ్చిన జతలో సరికాని జత ఏది అంటే మనకు ఆప్షన్ 1 కౌమార దశ. ఇక్కడ కౌమార దశలో 12 నుంచి 20 సంవత్సరాలు కరెక్టే, కానీ శ్రమశీలత, న్యూనత భావం అనేది మనకు కౌమార దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కాదు. కౌమార దశలో పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం అనేది ఆ దశలో కౌమార దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. కావున ఆప్షన్ 1 అనేది సరికానిది. మిగిలిన 3 కూడా మనకు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారము మనోసాంఘిక వికాస దశలు ఆ దశలో ఏర్పడే గుణంకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అని అంటున్నాడు. అంటే ఇక్కడ దశలు ఇచ్చినాడు, ఆ దశలో ఏర్పడే గుణమును సరికాని జత ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు సరికాని జత ఏది అంటే ఆప్షన్ 3 పూర్వ వయోజన దశ. ఇక్కడ సంరక్షణ ఉంది, కానీ పూర్వ వయోజన దశలో అక్కడ ఏర్పడే గుణం ఏది అంటే మనకు ప్రేమ అనేది పూర్వ వయోజన దశలో ఏర్పడేది. మరి సంరక్షణ ఎప్పుడు అంటే మధ్య వయోజన దశలో
వయోజన దశ, మధ్య వయోజన దశలో సంరక్షణ అనే గుణం ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. ఎరిక్సన్ మధ్య వయోజన రకం వారిని గూర్చి నొక్కి వక్కాణిస్తూ వీరి వల్లే సమాజం జీవించగలుగుతుందని, సమాజంలోని విలువలు పరిరక్షించబడుతున్నాయని, నూతన విలువలు సమాజంలో ఉద్యమిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది మనకు సరైన స్టేట్మెంటే. ఉత్పాదకము వర్సెస్ స్తబ్దత, ఇది మధ్య వయోజన దశకు సంబంధించింది అంటున్నారు. అది 30 నుంచి 60 సంవత్సరాలు. ఇది స్టేట్మెంట్ బి కూడా మనకు సరైనదే, కాబట్టి ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి భౌతిక మానసిక శోధన చేపట్టే చొరవకు తల్లిదండ్రులు, సాంఘిక పరిసరాల నుంచి లభించే ప్రోత్సాహము వల్ల భవిష్యత్తులో ఆ వ్యక్తి ప్రణాళికను ఏర్పరచుకోవడం, కృత్యాలు చేపట్టడం లాంటి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే ఆ వ్యక్తి ఏ దశలో ఉన్నాడు? ఇక్కడ మనకు చొరవ చూపడం అనేది మనకు ఉంది. మనకు చొరవ చూపడం అనేది ఏ దశలో అంటే క్రీడా దశలో చొరవ చూపడం లేదంటే అపరాధ భావన అనేది మనకు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి. ఇక్కడ చొరవ చూపడం జరుగుతుంది కాబట్టి ఆ పిల్లవాడు క్రీడా దశకు చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇచ్చిన దాంట్లో ఇన్వర్టెడ్ కామాస్లో ఏ టెన్స్ ఉందో ఐడెంటిఫై చేయాలి. దాన్ని మనం పాస్ట్లోకి మార్చాలి. ఇక్కడ ఐ ఆమ్ బిజీ అనేది మనకు సింపుల్ ప్రెజెంట్లో ఉంది. మనం దేంట్లోకి మార్చాలంటే సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. కాబట్టి హీ సెడ్ హీ వాజ్ బిజీ అనేది మనకు సరైన అవుతుంది. ఇక్కడ ఐ ఎందుకు రాయలేదు అంటే హీ అనేది ఐతో కనెక్ట్ అవుతుంది. కాబట్టి హీ సెడ్ దట్ అనే కంజంక్షన్ ఉపయోగిస్తాం. హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ అనేది సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ యామ్ అనేది వస్తే మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం వాడతాము? యామ్ అనేది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి వాజ్ అనేది సింపుల్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ వాడతాం. కాబట్టి సరైనదే. వాజ్ అనేది సింపుల్ ప్రెజెంటే. దాన్ని ఎట్లా ఉపయోగిస్తాము అంటే మనకు సింపుల్ ప్రెజెంట్ వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ మనకి వాజ్ అనేది వచ్చింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ని. కాబట్టి హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్క్ కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన అవుతుంది. హ్యావ్ వస్తే మనకు హ్యాడ్ బీన్ వస్తుంది. ఓకేనా? హ్యాస్ బీన్ వచ్చినా హ్యాడ్ బీన్ వస్తుంది. కాబట్టి మనకు ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మిస్టేక్ పడింది. మనకు యామ్ అనేది వాడితే ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ అనేది వాడతాము. తర్వాత వాజ్ అనేది వస్తే హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో వాడతాము. తర్వాత హ్యావ్ వచ్చింది అనుకో, హ్యావ్ వస్తే మనము పాస్ట్లో వాడతాము, హ్యాడ్గా వాడతాము. తర్వాత హ్యాస్ బీన్ వచ్చింది అనుకో, హ్యాడ్ బీన్గా వాడతాము. అప్పుడు ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, షీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. ఇందాకే చెప్పుకున్నాం కదా, హ్యావ్ వస్తే ఏం వాడాలని చెప్పినాను? పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. అంటే హ్యాడ్ ప్లస్ V3 వాడాలి. అప్పుడు షీ సెడ్ దట్, ఐ అంటే ఇక్కడ సీనే కాబట్టి సీనే రాస్తాం. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్. ఓకేనా? మై వర్క్ అంటే అక్కడ షీకి హర్ అనేది ఆబ్జెక్ట్లో వాడతాం కాబట్టి హర్ వర్క్ అనేది సరైనది అవుతుంది. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ద టీచర్ సెడ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ మనకు ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అనేది ఇన్వర్టెడ్ కమాస్లో ఉంది. అది మనకు యూనివర్సల్ ట్రూత్ని డైరెక్ట్ స్పీచ్లో ఎలా ఉందో ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అలానే రాస్తాము. ఇక్కడ సెడ్ ఉంది, సెడ్ పక్కన దట్ అనేది కంజంక్షన్ రాస్తాం కాబట్టి ద టీచర్ సెడ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఆప్షన్ 2 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. టుడే ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ డే రాస్తాం. టుమారో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ద నెక్స్ట్ డే రాస్తాం. ఎస్టర్డే ఉంటే ద ప్రీవియస్ డే రాస్తాం. ఇక్కడ నవ్ ఉంది, దెన్ అనేది మాత్రమే రాస్తాం, డే అని రాయము. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు ఇన్కరెక్ట్ పేరుగా గుర్తించాలి. రామా సెడ్ ఐ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఇక్కడ కెన్ అనేది మనకు ప్రెజెంట్ మోడల్ వర్బ్స్గా గుర్తించాలి. ప్రెజెంట్ మోడల్ వర్బ్స్ ఉంటే పాస్ట్ మోడల్ వర్బ్ అంటే కెన్ ఉంటే కుడ్ రాయాలి. కాబట్టి రామా సెడ్ దట్ హీ కుడ్ సాల్వ్ ద ప్రాబ్లం. అప్పుడు ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు ఇన్వర్టెడ్ కమాస్లో క్వశ్చన్ మార్క్ ఉంది, డూ ప్లస్ V1 ఉంది. అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉండొచ్చు. సింపుల్ ప్రెజెంట్ అంటే మనకు
2+v1 ఉంటే v2గా రాస్తే అది సింపుల్ పాస్ట్లో మార్చినట్లు. మనకు ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందంటే ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి WH క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ అనేది ఉపయోగిస్తాము. ఈ ఆస్క్డ్ వేర్ ఐ లీవ్డ్. ఓకేనా, వేర్ ఐ లీవ్డ్ అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 3 సరైనది. ఎందుకంటే లీవ్డ్ అనేది v2 కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హీ సెడ్ డూ యూ నో హిమ్, హీ సెడ్ డూ యూ నో మీ అనేది మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇక్కడ డూ ప్లస్ నో అనేది v1 అంటే v1లో సింపుల్ పాస్ట్లో ఉంది, సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ పాస్ట్లోకి మార్చాలి కాబట్టి న్యూ అనేది మనకు v2 ఫామ్ వాడతాము. హీ ఆస్క్డ్ ఇఫ్ ఐ న్యూ హిమ్, ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ కమాండ్ వచ్చినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ ఏది రాయాలి అంటే ఆర్డర్ అనేది రాస్తాము. రిక్వెస్ట్ వచ్చినప్పుడు రిక్వెస్టెడ్ అని రాస్తాము. ఎక్స్క్లమేషన్ వచ్చినప్పుడు ఎక్స్క్లైమ్డ్ అని రాస్తాము. అడ్వైజ్ వచ్చినప్పుడు అడ్వైజ్డ్ అని రాస్తాము. కావున 19th దానికి ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హీ సెడ్ అలాస్ ఐ ఆమ్ రూయిన్డ్ ఫైండ్ ద ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటున్నారు. ఇక్కడ మనకు అలాస్ అనేది ఎక్స్క్లమేషన్ వర్డ్ కాబట్టి హీ ఎక్స్క్లైమ్డ్ సాడ్లీ దట్ హీ వాజ్ రూయిన్డ్ అని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 68 యొక్క కారణాంకాలు కనుక్కోవడానికి మనము కాసాగు చేసుకుంటూ ఇది 68 దేంతో పోతుందంటే 1 × 68తో పోతుంది. కాబట్టి 1 కారణాంకమే 68కి, 68 కూడా కారణాంకమే. అలాగే 2 × 34 2 కారణాంకమే, 34 కారణాంకమే. తర్వాత 4 × 17 4 కారణాంకమే, 17 కారణాంకమే. ఇవి మనకు ఇవన్నీ కారణాంకాలు అవుతాయి. ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా సంఖ్యకు యొక్క కారణాంకాలు అనేవి ఆ సంఖ్యకు మరియు ఆ సంఖ్య కంటే తక్కువనే కారణాంకాలు కలిగి ఉంటుంది. అంటే పరిమితంగా కారణాంకాలు కలిగి ఉంటాయి. దానికంటే పెద్ద నంబర్ కారణాంకంగా ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ సరైనది. నెక్స్ట్ స్టేట్మెంట్ బి చూద్దాం. 36 యొక్క కారణాంకాలు. ఇక్కడ అన్నీ కూడా కారణాంకాలు అవుతాయి కానీ 72 అనేది కారణాంకం కాదు. ఇందాక చెప్పుకున్నాం కదా 36 కంటే తక్కువ ఉన్నవన్నీ కారణాంకాలు అవుతాయి. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, 35 అనేది 7 యొక్క గుణిజం. 15 అనేది 30 యొక్క కారణాంకం అంటే 30 లోపు ఉంది కాబట్టి కరెక్ట్ అవుతుంది. 16 అనేది 8 యొక్క గుణిజం. 210 అనేది 70 యొక్క గుణిజము. ఓకేనా, మనకు గుణిజం ఎలా వస్తాయి అంటే ఇచ్చిన సంఖ్యకు 1తో ఇంటూ చేయాలి, 2తో ఇంటూ చేయాలి, 3తో ఇంటూ చేయాలి, 4తో ఇంటూ చేయాలి. అంటే గుణిజాలు మనకు అపరిమితంగా ఉంటాయి. అలా ఇంటూ చేసుకుంటూ పోతే అది గుణిజం అవుతుంది. మనకు దీనికి ఆన్సర్ ఏది అవుతుంది అంటే ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంటే 1 ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. ఇది మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్, ప్రతి కారణాంకము ఇచ్చిన సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం కదా, కారణాంకం అంటే ఇచ్చిన సంఖ్యకు తక్కువ కానీ సమానంగా కానీ ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. సంఖ్య యొక్క కారణాంకాలు అపరిమితం అన్నాడు. అపరిమితం అంటే మనం చెప్పలేనని ఉన్నాయి అని అర్థం, కానీ పరిమితంగా ఉంటాయి కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు. ఏ, బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 3 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య. 3 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అన్నాడు. ఇక్కడ మనకు 3 + 5 అనే 2 బేసి సంఖ్యలు తీసుకున్నాం. అప్పుడు ఎంత వస్తుంది? 8 అనే సరి సంఖ్య వస్తుంది. దీనికి ఇంకొక బేసి సంఖ్య యాడ్ చేస్తే ఏమొస్తుంది? మనకు 11 అనేది వస్తుంది. అంటే ఇక్కడ సరి సంఖ్య అని ఇచ్చినాడు, కానీ వచ్చింది మనకి ఏది? బేసి సంఖ్య. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. సరి సంఖ్యను 2తో భాగిస్తే భాగఫలం ఎల్లప్పుడూ బేసి సంఖ్యగా ఉంటుంది అని క్వశ్చన్ ఇచ్చినాడు. కానీ మనకు చూద్దాం, సరి సంఖ్య 8 అనే సరి సంఖ్య తీసుకున్నాము, 2తో భాగించినాము. 2 1 జా 2 4 జా అంటే 4 అనేది మనకు భాగఫలం కాబట్టి బేసి సంఖ్యనే ఎల్లప్పుడూ అని అన్నాడు. కాబట్టి కానీ 4 అనే సరి సంఖ్య వచ్చింది. కావున స్టేట్మెంట్ బి సరికాదు. అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే. మనకు ఒకే ఒక ప్రధాన సంఖ్య సరి సంఖ్య ఉంది, అది 2 అనే ప్రధాన సంఖ్య మనకు సరి సంఖ్య. కావున స్టేట్మెంట్ సి కూడా సరికానిదే. ఏబిసి అన్నీ సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది గుర్తించండి. ఏది మనకు సరైన వాక్యం కాదు అంటే ఆప్షన్ 1, 2 ప్రధాన సంఖ్యల మొత్తము సరి సంఖ్యగా ఉంటుంది, ఎల్లప్పుడూ సరి సంఖ్యగానే ఉంటుంది అని అన్నాడు. చూద్దాం, 2 3 అనే సంఖ్య మొత్తం కలిపినప్పుడు 5 వచ్చింది.
5 అనేది మనకు బేస్ సంఖ్య కదా, కానీ సరి సంఖ్యని ఎల్లప్పుడూ సరి సంఖ్యగానే ఉంటుందని అంటున్నారు. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. మిగిలినవన్నీ కూడా మనకు సరైన వాక్యాలే. మనం ఈ వాక్యాలకి మనం ఏదో ఒక సంఖ్యలను అనుకొని ఎగ్జాంపుల్ చేసుకుంటూ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన వాటిలో ప్రధాన సంఖ్య ఏది అని అంటున్నాడు. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ప్రధాన సంఖ్య ఏది అంటే చూద్దాం. 27ని 9 × 3 రాసుకోవచ్చు. ఓకేనా, అంటే 27, 1, 9, 3 అనే కారణాంకాలు ఉన్నాయి. కానీ మనకు 2 కారణాంకాలు ఉన్నాయి ప్రధాన సంఖ్యకు, కాబట్టి 23 సరికాదు. 51 ఉంది. 17 3 51, కాబట్టి 17 3 1 51 అనే ఇన్ని కారణాంకాలు ఉన్నాయి, కాబట్టి ఇది కూడా మనకు ప్రధాన సంఖ్య కాదు. 37 మనకు 1 మరియు 37 మాత్రమే కారణాంకాలు కలిగి ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు 37 అనేది ప్రధాన సంఖ్య. ఇక్కడ మనకు 26 ఉంది. 13 × 2 ఇది మనకు ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ క్వశ్చన్, నేను అతి చిన్న సంఖ్యను 4 వేరువేరు ప్రధాన కారణాంకాలు కలిగి ఉన్నాను, మీరు నన్ను కనుగొనగలరా? ఇప్పుడు మనకు అతి చిన్న సంఖ్య అన్నాడు. అతి చిన్న సంఖ్య ఏర్పడాలంటే అతి చిన్న ప్రధాన సంఖ్యలను తీసుకోవాలి. కాబట్టి 2, 3, 5, 7 ఈ అతి చిన్న ప్రధాన సంఖ్యల ద్వారా కారణాంకాలు, కాబట్టి వీటిని మనం ఇంటూ చేస్తే వచ్చేదే మనకు అతి చిన్న సంఖ్య వస్తుంది. 2 5 10, మనకు 3 7 21, 21 × 10 కాబట్టి 210 అనేది మనకు దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12 మరియు 18 కాసాగు. 12 మరియు 18 కాసాగు చేసుకుంటే 12 18, ఓకేనా. 2 6ల 2 9ల, మరి 3తో పోతున్నాయి. 3 2ల 3 3ల. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఆప్షన్ 2 36 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. 3 3 9, 2 2 4, అంటే 4 × 9 అంటే 36, కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. 40 48 45, దీనికి కాసాగు ఎంత అంటే మనం చూద్దాం. 40 48 45, దీన్ని మనము 5తో చూద్దాం. 5 8ల ఇది పోదు కాబట్టి అలానే దించుకుంటాం. 5 9ల, మళ్ళీ 8తో పోతుంది. 8 1ల 8 6ల 8 9ల, మళ్ళీ 3తో పోతుంది. 3 2ల 3 3ల. ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే అంటే 5 × 8 × 3 × 2 × 3 ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 720 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్నింగ్ వాక్లో 3 వ్యక్తులు కలిసి నడుస్తున్నారు. వారు అడుగుల కొలతలు వరుసగా 80 సెంటీమీటర్లు 85 సెంటీమీటర్లు మరియు 90 సెంటీమీటర్లు. అందరూ ఒకే దూరాన్ని అడుగుల్లో పూర్తి చేసేలా నడవాల్సిన కనీస దూరం ఎంత? ఇక్కడ మనం కనీస దూరం అడిగినాడు కాబట్టి కాసాగు కనుక్కోవాలి. 80కి 85కి 90కి కాసాగు మనము 5తో 3 పోతాయి కాబట్టి 5 16ల 5 17ల 5 18ల, మళ్ళీ 2తో పోతాయి. 2 8ల 17 2 9ల, మనకి మళ్ళీ పోవడానికి లేదు కాబట్టి ఇది మొత్తాన్ని ఇంటూ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది అంటే 12240 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, పిండి పదార్థం పరీక్ష కోసం దానిపై 2-3 చుక్కల సజ్జల ఆయోడిన్ ద్రావణం వేయండి. నీలి నలుపు రంగులో మారితే ఆ పదార్థం స్టార్చ్ అని గుర్తించాలి. ఓకేనా, ఇది మనకు సరైనదే. స్టార్చ్గా గుర్తించాలి, కార్బోహైడ్రేట్గా గుర్తించాలి అంటే సజ్జల అయోడిన్ ద్రావణం పోయాలి. అది నీళ్ళ నలుపు రంగులో మారితే స్టార్చ్ లేదా కార్బోహైడ్రేట్ అవుతుంది. నెక్స్ట్, ప్రోటీన్ పరీక్ష కోసం 2 చుక్కల కాపర్ సల్ఫైడ్ ద్రావణము 10 చుక్కల కాస్టిక్ సోడా పరీక్ష నాళికలో వేయండి. పరీక్ష నాళికలో ఊదా రంగులోకి మారితే అది ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది. కాబట్టి ఆప్షన్ బి కూడా సరైనదే. నెక్స్ట్, సరికాని జత ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఎండు కొబ్బరిలో మాంసకృతులు అంటే ప్రోటీన్స్ ఉండవు. ఏవి ఉంటాయంటే క్రొవ్వులు ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. మిగిలినవన్నీ కూడా మనకు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరికాని వాక్యం ఏదో గుర్తించమని అడుగుతున్నాడు. సరికాని వాక్యం ఏది అంటే మనకు ఆప్షన్ 4
మాంసపు కృతులు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. మాంసపు కృతులు మన కాళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. మనకు మాంసపు కృతులు అంటే ప్రోటీన్స్ అనేవి శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, మరమ్మతులకు తోడ్పడతాయే కానీ ఇలా వ్యాధుల నుండి రక్షించడానికి ఏవి ఉపయోగపడతాయి అంటే మనకు విటమిన్లు ఉపయోగపడతాయి. విటమిన్లు ఖనిజ లవణాలు అనేవి ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ మాంసపు కృతులు అని ఇచ్చినాడు కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్, విటమిన్ ఏ మన చర్మం, కళ్ళకు ఆరోగ్యంగా ఉంచుతుంది. స్టేట్మెంట్ ఏ సరైనదే. స్టేట్మెంట్ బి, విటమిన్ సి మన శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. ఇది సరైనదే. విటమిన్ ఈ మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఇక్కడ విటమిన్ ఈ కాదు, విటమిన్ డి అనేది మనకు సరైనది అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ సి అనేది సరికాదు. ఏబి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డిను తయారు చేస్తుంది. ఈ రోజుల్లో తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల చాలామంది విటమిన్ డి లోపం వల్ల ఏర్పడుతుంది. ఇది మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్, స్టేట్మెంట్ బి ఆహారంలో ఉండే పీచు పదార్థాలను గేల్ అంటారు అని పిలుస్తారు అని చెప్పినాడు. కానీ ఇక్కడ గేల్ కాదు, ఆహారంలో ఉండే పీచు పదార్థాలని రఫేజ్ అని పిలుస్తారు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది గుర్తించండి. ఏది మనకు సరైన వాక్యం కాదు అంటే ఆప్షన్ 4, ప్రోటీన్స్ మన శరీరం నుంచి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ అనేది జీర్ణం కాని ఆహారాన్ని బయటికి తొలగించబడదు. పీచు పదార్థాలు అనేవి మనకు జీర్ణం కాని ఆహార పదార్థాలను బయటికి పంపడంలో సహాయపడతాయి. కావున స్టేట్మెంట్ ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ గాయిటర్ వల్ల మెడలో గ్రంథులు వాచి ఉన్నట్లుగా కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం అనేది అయోడిన్ లోపం వల్ల వస్తుంది. ఇది మనకు స్టేట్మెంట్ ఏ సరైనదే. గాయిటర్ ఎందుకు వస్తుంది అంటే అయోడిన్ లోపం వల్ల. నెక్స్ట్, బలహీనమైన ఎముకలు, దంతక్షయం అనేది ఐరన్ లోపం వల్ల వస్తుంది. ఇక్కడ ఐరన్ లోపం వల్ల కాదు దంతక్షయం, ఎముకలు బలహీనపడడం అనేది, కాల్షియం లోపం వల్ల దంతక్షయము, ఎముకలు బలహీనపడడం అనేవి వస్తాయి. కాబట్టి ఆప్షన్ బి స్టేట్మెంట్ బి సరికాదు. ఇనుము లోపం వల్ల రక్తహీనత వస్తుంది. ఇది మనకు సరైనదే. కాబట్టి ఏసి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జత గుర్తించండి అని అంటున్నాడు. ఇక్కడ మనకు సరికాని జత ఏది అంటే విటమిన్ డి అనేది రక్తహీనత అని అన్నాడు. కానీ విటమిన్ డి అనేది మనకు సరికాదు. రికెట్స్ వ్యాధి వస్తుంది, అంటే ఎముకలు వంపులుగా తిరిగి ఉండడము, ఇలాంటి వ్యాధి వస్తుంది. విటమిన్ సి అనేది స్కర్వీ వ్యాధి, సరైనదే. విటమిన్ B1 అనేది బెరిబెరి వ్యాధి, సరైనదే. విటమిన్ ఏ అనేది దృష్టి లోపం వల్ల వచ్చేది, కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4 సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ పి పారదర్శక పదార్థాలు గాజు, నీరు, గాలి, పారదర్శక గాజు లేక ప్లాస్టిక్ డబ్బాలు. ఇది మనకు సరైనదే. అపారదర్శక పదార్థాలు చెక్క, అట్ట, లోహాలు, నూనె పూసిన కాగితం. ఇక్కడ మనకు నూనె పూసిన కాగితం అనేది అపారదర్శక పదార్థం కాదు, పాక్షిక పారదర్శక పదార్థం అవుతుంది. పాక్షిక పారదర్శక పదార్థం. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన ఏవి సరైనవో గుర్తించండి. ఏ రాయి పారదర్శకంగా ఉంటుంది కానీ గాజు అపారదర్శకంగా ఉంటుంది. ఇది మనకు సరైనదే. నెక్స్ట్ స్టేట్మెంట్ బి ఒక నోటు పుస్తకం మెరుపును కలిగి ఉంటుంది, అయితే ఎరేజర్కు ద్వితి ఉండదు. ద్వితి అంటే ఏమి అంటే కాంతి. మనకు ఏది సరైనది అవుతుంది అంటే స్టేట్మెంట్ బి కూడా సరైనది అవుతుంది. శుద్ధ ముక్క నీటిలో కరుగుతుంది, శుద్ధ ముక్క అనేది నీటిలో కరగదు. కాబట్టి సి తప్పు. నెక్స్ట్ ఇక్కడ గాజు అనేది మనకు అపారదర్శకం అంటే ఏమి, దాని ద్వారా వేరే అవతల ఉన్న వ్యక్తులను చూడగలం, గాజు ద్వారా చూడగలం. కాబట్టి పారదర్శకం అని ఉండాలి ఇక్కడ. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి సరైనది, స్టేట్మెంట్ సి సరికాదు. నెక్స్ట్ ఒక చెక్క ముక్క నీటిపై తేలుతుంది, ఇది మనకు సరైనదే. అప్పుడు ఏది మనకు సరైనవి గుర్తించమన్నాడు కాబట్టి బిడి అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 3 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మత సామరస్యం పాఠ్యాంశ బోధన ఉపాధ్యాయుడు ఆ గ్రామంలో హిందువులు, ముస్లింలతో కలిసి మొహరం పండుగను జరిపే విధానం విద్యార్థులు చర్చించాడు. ఇందులో ఇమిడి ఉన్న బోధన సూత్రం అంటే మనకు తెలిసిన విషయం, మనకు తెలిసిన
మొహరం పండుగ గురించి తెలిసిన తర్వాత మత సామరస్యం గురించి చర్చించడం కాబట్టి తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపు వెళ్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ పద్ధతిలో ఏ సోపానం తారండైక్ ఫలిత నియమాన్ని సూచిస్తుంది అని అంటే ఫలిత నియమం అనేది మనకు మూల్యాంకన నియమం కిందకు సూచిస్తుంది కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్, ఆర్థికంగా సులువైనదిగా ఉంటూ తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు బోధించే పద్ధతి ఏది అని అంటున్నాడు ఇక్కడ. ఉపన్యాస పద్ధతి అంటే ఉపన్యాసం అంటే ఉపన్యసించుకుంటూ వెళ్ళడం, అక్కడ డౌట్స్ క్లారిఫై అవన్నీ ఏం ఉండదు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైనది. నెక్స్ట్, సహజమైన ఆధారాలను విద్యార్థులకు పరిచయం చేసి అనుభవాలు కలిగించి స్వీయ అవగాహనకు తోడ్పడే అతి ముఖ్యమైన పద్ధతి ఏది అంటే మనకు ఆప్షన్ 4 వనరుల పద్ధతి అనేది మనకు సరైనది అవుతుంది. ఇందులో సహజమైన ఆధారాలను విద్యార్థులకు పరిచయం చేయడము, అనుభవాలు కలిగించడము, స్వీయ అవగాహనకు తోడ్పడే పద్ధతిగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానేంద్రియాలే జ్ఞానానికి ద్వారాలు అని సంపూర్ణంగా విశ్వసించే విధానం ఏది అంటే మాంటిసోరీ విధానము. మాంటిసోరీ అనే తత్వవేత్త జ్ఞానేంద్రియాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ప్రయోజనం కానిది ఏది అంటే మనకు వెనుకబడిన విద్యార్థులకు అభ్యసనం పట్ల ఆసక్తి కలిగించదు. ఆసక్తి కలిగిస్తుంది ప్రాజెక్ట్ పద్ధతి కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు ఎవరు అంటే మనకు ఆధునిక పద్ధతులకు మూల పురుషుడు కొమీనియస్ ఆధునిక పద్ధతులకు మూల పురుషుడు. నెక్స్ట్, చర్చా పద్ధతిలో సోపానాల సంఖ్య. చర్చా పద్ధతిలో సోపానాలు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. 4 దశలు సోపానాలుగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సూచన పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేని విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతి ఏది? మనకు సూచన పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే మనకు ప్రాజెక్టు పద్ధతికి అభ్యసన పద్ధతులకు ఈ సూచన పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మిగిలిన అన్వేషణ పద్ధతికి, ప్రయోగ పద్ధతికి, నియోజన పద్ధతికి సూచన పత్రాలు ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, పాఠ్య పుస్తకాన్ని మూసివేసి అందులో ఏమున్నదో కనుక్కోమనే బోధనా పద్ధతిగా విమర్శించబడిన పద్ధతి ఏది అంటే మనకు అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతిలో అంటే మొత్తం మీరే కనుక్కోండి అని దాంట్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ అన్వేషణ పద్ధతిని ఇలా విమర్శించడం జరుగుతుంది. ఇది ఈరోజు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము స్టార్ పబ్లికేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్రీ ఎగ్జామ్స్ రాయడానికి 9966883021 అనే నెంబర్కి వాట్సాప్లో ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ చేయండి. మేము గ్రూప్లో యాడ్ చేస్తాము. డిఎస్సి జరిగేంత వరకు ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ని మీరు రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.